ఓ ఛానల్ రిపోర్టర్స్ ని అదుపులోకి తీసుకున్నామన్నారు సిపి సజ్జనార్. ఈ కేసులో విచారణ జరుగుతోందని తెలిపారు. కేసుకు సంబంధించి అన్ని వివరాలు సేకరిస్తున్నాము, రిపోర్టర్లు విచారణకి సహకరించాలని కోరారు సజ్జనార్. మహిళా అధికారులను అగౌరవపరచడం సరికాదని తెలిపారు. ఒక మహిళా ఆఫీసర్స్ పైన వాళ్ళని విమర్శించడము, వాళ్ళకి అవమాన చేయడం వల్ల ఒక కేసు కూడా అరెస్ట్ కావడం జరిగింది. దాని తోడుగా ముఖ్యమంత్రిని కూడా అవమానం చేసిన ఒక నారాయణపేట ఉన్న కేసును కూడా మనము సిట్ ఫారం కావడం జరిగింది. దాని భాగంగా ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. దాని ఒక ముందడుగుగా మనము దీనికి ఈ కేసుకి కావాల్సిన ఒక ప్రముఖ టీవీ ఛానల్ రిపోర్టర్స్ని మనము అదుపులో తీసుకుని ప్రశ్నించడం జరుగుతుంది. దాని భాగంగా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మనము త్వరలోనే దానికి కావాల్సిన ఒక వివరాలను కూడా మనము చెప్పడం జరుగుతుంది. సో అందరు కూడా తెలుసు, మనకు ఈ ఒక ప్రజా జీవితంలో విమర్శలు అనేది సహజము. విమర్శం కూడా సకారాత్మకంగా ఉండాలి, కానీ ఒక వ్యక్తి ఒక చరిత్ర కానీ వాళ్ళని అవమానం చేయడము చాలా క్రూరత్వము. అది కూడా మహిళల అధికారులపైన మనము విమర్శ చేయడము, ఎటువంటి ఆధారం లేకుండా ప్రచారం చేయడము చాలా అంటే చాలా క్రూరత్వము. ఒక ఛానల్ రిపోర్టర్ ని అదుపులోకి తీసుకున్నామన్నారు సిపి సజ్జనార్. కేసులో విచారణ కొనసాగుతోందన్నారు. కేసుకు సంబంధించి అన్ని వివరాలు సేకరిస్తున్నామని వివరించారు. రిపోర్టర్లు విచారణకి సహకరించాలని కోరారు. అంతేకాదు మహిళా అధికారులను అగౌరవపరచడం సరికాదన్నారు. చట్టం తను పని చేస్తుంది. డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మనం డెఫినెట్లీ పోతాను, మనము అక్కడ సర్చ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు అరెస్ట్ చేస్తాను, చట్టం ముందు పెడతాను, అప్పుడు చట్టం చూసుకుంటుంది. సో అందుకు ఎవరు కూడా మీరు విమర్శ చేయవచ్చు, కానీ వాళ్ళు చరిత్ర హాని చేయడం కానీ వాళ్ళపైన ఏం ఆధారం లేకుండా చేయడము చాలా బాధము. డెఫినెట్లీ చట్టం తను పని చేస్తుంది. చట్టం తను పని చేస్తుంది. డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మహిళా అధికారిని అవమానిస్తూ ప్రసారం చేసిన కథనానికి సంబంధించి ఆ ఛానల్ కి సంబంధించిన రిపోర్టర్స్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసు అధికారులు. ఈ కేసులో విచారణ కొనసాగుతోందన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు కూడా మీరు విన్నారు. ఈ కేసుకు సంబంధించి అన్ని వివరాలని సేకరిస్తున్నామని తెలిపారు సజ్జనార్. రిపోర్టర్లు కూడా విచారణకి సహకరించాలని కోరారు సజ్జనార్. మహిళా అధికారులను అగౌరవపరచడం సరికాదు అని సూచించారు ఆయన. ఎన్టీవీ రిపోర్టర్ల అరెస్ట్ అంశంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. ఆధారాల సేకరణ కోసం సర్చ్ చేపట్టినట్లుగా తెలిపారు. నోటీసులు ఇవ్వకుండా విచారణ చేయటాన్ని సిపి సజ్జనార్ సమర్థించుకున్నారు. విచారణకు ఎందుకు సహకరించడం లేదని ఎదురు ప్రశ్నించారు సజ్జనార్. వాళ్ళ కుటుంబంలో ఎంత పరిస్థితి ప్రాపర్ వేలో సిట్ వేశారు, అలా విచారణ చేయొచ్చు, కానీ వితౌట్ నోటీస్ సిట్ అంటేనే ఇన్వెస్టిగేషన్. సిట్ కంటే వేరే ఇన్వెస్టిగేషన్ కి సిట్ కి ఏం వేరే ఏం లేదు మేడం. సిట్ ఎందుకు వేయాలండి నోటీసు? మనకు కావాల్సిన వాళ్ళు పిలిపిస్తాను, ఎంక్వైరీ చేస్తాను, మీరు రండి, పిలిపించినట్లు రావాలి కదా. ఎందుకు పారిపోతున్నారు? ఏదో నేను బ్యాంకాక్ వెళ్తున్నాను సార్, నేను ఇప్పుడు మీ సిఇఓ గారు ఎక్కడ ఉన్నారండి? రావాలి కదా. చేస్తానండి, ఎక్కడైనా పోతే ఎక్కడున్నా పట్టుకొని వస్తాను, ఎక్కడుంటే పట్టుకొని వస్తాను. నేను చట్టం ముందు ప్రవేశపెడతాను, చట్టంలో చూసుకోండి మీరు. వాళ్ళ కుటుంబంలో ఎంత పండుగ వేళ ముగ్గురు ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టు తెలంగాణలో కలకలం రేపుతోంది. ఒక మంత్రి, ఐఏఎస్ అధికారి టార్గెట్ గా ఛానల్లో ప్రసారమైన కథనంపై ఐఏఎస్ అధికారుల సంఘం కంప్లైంట్ చేయడంతో ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ తో పాటు మరొక ఇద్దరు రిపోర్టర్స్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎన్టీవీ ఆఫీసులో సోదాలు కూడా చేశారు. ఎన్టీవీ కార్యాలయంలో సిట్ అధికారుల సోదాలు జరిగాయి. సోదాల టైంలో అధికారులకి జర్నలిస్టులకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
కథనం రాసిన కంప్యూటర్ కోసం పోలీసులు వెతికారు. సర్చ్ వారెంట్ లేకుండా ఆఫీసులోకి ఎలా వస్తారని అధికారులను జర్నలిస్టులు నిలదీశారు. అక్రమ అరెస్టులంటూ నినాదాలు చేశారు అక్కడున్న జర్నలిస్టులు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే రిలీజ్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేశారు. పోలీసుల పహారాలో ప్రస్తుతం ఎన్టీవీ కార్యాలయం ఉంది. మరోవైపు జర్నలిస్టుల అరెస్టుపై రాజకీయ పార్టీలు, జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వరుస అరెస్టులపై రాష్ట్ర డీజీపీతో మాట్లాడారు మాజీ మంత్రి హరీష్ రావు. పండుగ రోజు జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్లటం ఏంటి, ప్రొసీజర్ అనుసరించకుండా నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు ఆయన. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలన్నారు హరీష్ రావు. తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందన్నారు కేటీఆర్. అర్ధరాత్రి అరెస్టులు చేయటం సరికాదన్నారు. నోటీస్ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ క్వశ్చన్ చేశారు. ఎమర్జెన్సీని తలపించేలా రేవంత్ పాలన ఉందని వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు. జర్నలిస్టుల అరెస్ట్ ని ఖండిస్తున్నానన్నారు బండి సంజయ్. పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. విపక్షాలే కాదు, సొంత పార్టీ నేతల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జర్నలిస్టులను అరెస్ట్ చేయటం కరెక్ట్ కాదన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించొద్దు అని సూచించారు జగ్గారెడ్డి. మా బ్యూరో చీఫ్ విజయ్ ని అడిగి తెలుసుకుందాం మరిన్ని వివరాలు. అరెస్ట్ అనంతరం పరిణామాలు ఇప్పుడు ఏ విధంగా ఉండబోతున్నాయి? సజ్జనార్ నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడాన్ని కూడా సమర్థించుకుంటున్నారు. ఇంకా ఆయన ఏమన్నారు? అలానే పొలిటికల్ హీట్ కూడా రాజుకున్నట్టు కనిపిస్తోంది విజయ్. అంటే దాదాపుగా ఆయన చేసినటువంటి చర్యలు ఈరోజు హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సిట్ చీఫ్గా సజ్జనార్ అయితే వ్యాఖ్యలు చేశారో, ఒక మహిళా అధికారి పట్ల చేసినటువంటి అంటే ఆ స్టోరీకి సంబంధించిన దానిపైన ఆయన సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. ఆయన చేసినటువంటి స్పీచ్ అంతా కూడా చూసాం. ఇన్వెస్టిగేషన్ పేరిట మేము ఇన్వెస్టిగేషన్ పిలిచినప్పుడు ఎవరూ రాలేదు, ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ రావాలి, కొంతమంది తప్పించుకొని పారిపోతున్నారు, రిపోర్టర్లు పిలిచినప్పుడు రాలేదు, మహిళా అధికారికి సంబంధించినటువంటి వెర్షన్తో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ రకంగా ఫీల్ అవుతారు, ఇవన్నీ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కానీ మొదటి నుంచి కూడా ఈ కేసు పూర్వపర్వాలు చూస్తే కేసు పెట్టింది ఐఏఎస్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్న జయేష్ రంజన్ ఈ కేసు పెట్టారు. ఆ తర్వాత పోలీసులు కేసు రిజిస్టర్ చేయడం, రెండు కేసులు, ఒకటి ఐఏఎస్ అధికారికి సంబంధించినటువంటి ఏదైతే ఎన్టీవీలో స్టోరీ వచ్చిందో ఆ స్టోరీతో పాటుగా నారాయణపేట జిల్లాలో ఇంకొక కేసు నమోదైంది. అది ముఖ్యమంత్రి మీద చేసినటువంటి అసభ్యమైనటువంటి కామెంట్స్ కావచ్చు, ఇమేజ్కి సంబంధించి. సో ఈ రెండింటిని బేస్ చేసుకుని హైదరాబాద్ సిటీ కమిషనర్గా ఉన్న సజ్జనార్ నేతృత్వంలో సిట్ని రాష్ట్ర డీజీపీ ఏర్పాటు చేశారు. ఆయన రాష్ట్ర డీజీపీ ఏర్పాటు చేసిన సిట్ అనంతరం నిన్నంతా కూడా 2 సార్లు ఎన్టీవీ కార్యాలయానికి వెళ్ళి నోటీసులు ఇచ్చారు. నిన్న సాయంత్రం ఒక విదేశాలకు వెళ్తున్న సమయంలో ఎన్టీవీ ఇన్పుటేటర్తో పాటుగా 2 రిపోర్టర్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఎన్టీవీ ఒక రిపోర్టర్ని, చారి అనే రిపోర్టర్ని ప్రస్తుతం పోలీసులు నోటీస్ ఇచ్చి వదిలిపెట్టారు. కేవలం 2 మాత్రమే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్తో పాటుగా మరొక రిపోర్టర్, ఈ స్టోరీకి బాధ్యులుగా భావిస్తున్నటువంటి ఆ 2 కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా రిమాండ్కి తరలిస్తారన్నది ప్రస్తుతం మనకున్న సమాచారం. ఇది ఇప్పటివరకు హైదరాబాద్ సిసిఎస్ కార్యాలయం దగ్గర జరుగుతున్నటువంటి విషయం. అయితే పెద్ద ఎత్తున ఇక్కడైతే సిసిఎస్ పోలీసు అంతా కూడా, సిట్ వాళ్ళంతా కూడా ఎన్టీవీ కార్యాలయానికి ఇప్పుడు మరోసారి వెళ్ళారు. ప్రస్తుతం అక్కడ వాళ్ళ హార్డ్ డిస్క్ ఏవైతే ఆ సిస్టమ్ ఐటమ్ రాసి కంపోజ్ చేసినటువంటి ఆ కంపోజింగ్ సిస్టమ్తో పాటుగా ఆ ఎడిటింగ్ సిస్టమ్ రెండింటినీ కూడా హార్డ్ డిస్కులు కావాలంటూ సిట్ పోలీసులు ఆధారాల అడగడంతో ప్రస్తుతం అక్కడ ఆ ఛానల్ యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళు ప్రస్తుతానికైతే కొంత ఈ ఏవైతే ఆ మెటీరియల్ని సమకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ సిపి సజ్జనార్ నాంపల్లిలో మాట్లాడారు. ఈ వార్త పూర్తిగా మహిళకు సంబంధించిన అధికారి పైన చేసినటువంటి స్టోరీ అయితే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఖండించారు. ఇది కరెక్ట్ కాదు, ఇది హేయమైన చర్య, ఖచ్చితంగా తాము నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశాం. ఎందుకంటే సిట్ ఫామ్ చేసింది, అందుకు మా రెగ్యులర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కాకుండా సిట్ ఫామ్ చేసిందే ఈ కేసులో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కోసం కొంతమంది మహిళా అధికారుల బృందంతో కలిపి సిట్ పెట్టారు. కాబట్టి సిట్కి అధికారం ఉంది అనేది అని చెప్పే ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా ఈ స్టోరీకి సంబంధించినటువంటి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళు ఇన్ టైంలో సమాచారం ఇవ్వడం లేదు, కరెక్ట్గా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, ప్రాపర్గా విచారణకు రావట్లేదు. కాబట్టి తాము సెర్చెస్ చేసి వాళ్ళు తీసుకొచ్చామనే విషయాన్ని హైదరాబాద్ సిపి చెప్తున్నారు. సిపి మాట్లాడిన వ్యాఖ్యలు కావచ్చు, సిపి ఆయన మాట్లాడినటువంటి ఆవేశంగా ఆయన మాట్లాడిన మాటలు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కేసులో తాము పోలీసులు చేసిన చర్యల్ని వాళ్ళు సమర్థించుకుంటున్నారు. ఇప్పటికే అనేక పత్రికా సంఘాలు కావచ్చు, టీవీ ఛానల్కి సంబంధించినటువంటి ఈ వ్యవహారం పైన అనేక జర్నలిస్ట్ సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేసిన సమయంలో హైదరాబాద్ సిపి తాను ఏదైతే ఈరోజు ఉదయం నుంచి కూడా సిట్ ఆపరేషన్ ఏదైతే జరుగుతుందో దాన్ని పూర్తి స్థాయిలో సమర్థించుకున్నారు. అవసరమైతే ఇంకా ఎవరికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, ఛానల్ సంబంధించిన సీఓ కూడా విచారణకు రావాలి, ఎందుకు రావట్లేదు,
ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారంటూ ఆయన కొంత ఆవేశంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. పదే పదే జర్నలిస్ట్ అడిగినప్పటికీ కూడా నోటీసులు ఇవ్వకుండా మహిళా యాంకర్లకు సంబంధించి కావచ్చు, లేదంటే ఇంకా ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అందరినీ నోటీసులు ఇవ్వకుండానే విచారిస్తామనే విషయాన్ని అయితే ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో కేసు రిజిస్టర్ అయి కేసు నమోదైపోయి సిట్ ఫామ్ అయి సిట్ ఇన్వెస్టిగేషన్ చేసిన సమయంలో చారి అనే రిపోర్టర్ మాత్రం ఇప్పుడే ప్రస్తుతం బయటికి పంపించారు. మిగతా ఇద్దరు ప్రస్తుతం ఇంకా సిసిఎస్ లోపల ఉన్నారు. వాళ్ళని రిమాండ్కి తరలించే అవకాశం కనిపిస్తుంది. ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి చాలామంది సోషల్ మీడియా అకౌంట్లో కూడా పోలీసులు నోటీసులు సర్వ్ చేసినటువంటి పరిస్థితి ఇంకా కనిపిస్తుంది. చాలామందికి నోటీసులు ఇస్తామని చెప్తున్నారు, చాలామందికి నోటీసులు సర్వ్ చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ విజయ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.